యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన బైబిల్ స్టడీలో భాగంగా పరలోకపు సూత్రాలు, హెవెన్లీ ప్రిన్సిపల్స్ అనేది మనం పంచుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు పరలోకపు సూత్రాలు అంటారని, మన యొక్క రాజ్యము, మనకి శాశ్వతమైన రాజ్యము, నిత్య రాజ్యం, అది పరలోకం. ఆ పరలోకానికి వారసులం మనం, ఆ పరలోక రాజ్యానికి అర్హులం మనం. ఆ రాజ్యంలో ప్రవేశించబోయే మనం ఈ భూమి మీదనే పరలోక సూత్రాలను అనుసరించి జీవించగలిగితే శీఘ్రముగా, ఖచ్చితముగా ఆ రాజ్య ప్రవేశాన్ని అర్హత మనం పొందగలుగుతాం. ఆ రాజ్య ప్రవేశాన్ని కోల్పోయే అవకాశం కూడా మనకు ఉండదని పరిశుద్ధ లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. గనక యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ఒక వ్యక్తి జీవన విధానాన్ని ఈ యొక్క మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు తెలియజేస్తాయి. అందుకే వీటిని కొండ మీద ప్రసంగం అంటారు, బియాటిట్యూడ్స్ అంటారు, పరలోక సూత్రాలని కూడా నాకు అనిపించింది ఎందుకో తెలియజేయాలని. పరలోక పౌరులు ఈ భూమి మీద జీవించేటప్పుడు జీవించవలసిన విధానాన్ని ఒకసారి నేర్చుకుని ఉంటే మంచిదని ఒక ఆలోచనతో దాన్ని పరలోక సూత్రాలు, హెవెన్లీ ప్రిన్సిపల్స్ అని పేరు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనము పార్ట్ 4 లోకి వచ్చాము. ఇప్పటికి 3 భాగాలు పరలోక సూత్రాలు మనం నేర్చుకున్నాం. పార్ట్ 4 లోకి వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పార్ట్ 3 లో ఉన్న విషయం కూడా ఇందులో మిళితం కావచ్చు. అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 33 నుండి 37 వాక్యాల మధ్య భాగంలో 37వ వాక్యంలో ప్రభు స్వయంగా సెలవిచ్చిన మాట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి, అనేకులకు ఉన్న అలవాటు, ముఖ్యంగా అందరికీ ఉన్న అలవాటు, క్రైస్తవ సంఘాలలో కూడా ఎక్కువగా ఉన్న అలవాటు, క్రైస్తవులు మనబడే మనలో కూడా ఎక్కువగా ఉన్న అలవాటు ఏమిటంటే, ఏదైనా ఒక ప్రశ్న ఎవరైనా వేసినప్పుడు దానికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి చాలా మంది ఇష్టపడరు. అంతేకాకుండా ఎస్ అనో నో అనో చెప్పడానికి ఇష్టపడరు. ఒక రకంగా దానికి ఆన్సర్ని అలా తిరిగి 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 ఏదో మభ్యపెట్టే విధంగా ఆన్సర్ చెప్పడానికే ప్రయత్నం చేస్తారు తప్ప, మీరు వస్తారా అంటే వస్తాను, లేదా రాను అనే ఈ 2 మాటలు చెప్పడానికి చాలా మంది సాహసించరు. కారణం ఏమిటంటే, అది పెద్ద పాపం అని మనం అనుకోం. ఎందుకంటే ఒకవేళ నేను రాను అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారోనని, ఒకవేళ వస్తాను అని చెప్పి రాకపోతే పాపం అవుతుందేమోనని, ఈ సందేహాల మధ్యలో ఆన్సర్ ఇవ్వటానికి ఇష్టపడరు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పరలోక రాజ్య పౌరులుగా మనల్ని నిర్ణయించిన ప్రభు, తన శిలువ యాగం ద్వారా మనల్ని రక్షించిన ప్రభు, క్రైస్తవులమైన మనము ఎలా ఉండాలని ఆశపడుచున్నాడు అని అంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని. అంతకు మించిన ఎక్స్ట్రా మాట దుష్టుని నుండి, సాతాను నుండి పుట్టిందే తప్ప దేవుడు మాట్లాడే మాట కాదని చాలా స్పష్టంగా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో నేను అనేక సార్లు తప్పిపోతుంటాను, మీరు కూడా తప్పిపోతుంటారు. కానీ తప్పిపోకుండా జాగ్రత్త పడటానికి మనం ప్రయత్నించవలసిన అవసరం ఉంది. మనం చేసేది ప్రయత్నమే. ప్రభు కృప మనకు సహాయం చేస్తుంది. ప్రయత్నిస్తే ప్రభు కృప మనకు సహాయం చేస్తుంది. ఒక ఆయన గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటున్నాడు. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే దీపం ఆరిపోకుండా చేయాల్సిన అవసరం దేవుడికి లేదు. కనీసం మన 2 చేతులు పెట్టి, లేదా మనం అడ్డంగా నిలబడి, ప్రభువా ఈ దీపం ఆరకుండా కాపాడండి, నా దీపము నువ్వు వెలిగించినావు, సుడిగాలిలోనైనా పెను తుఫానులోనైనా ఆరిపోకుండా నువ్వు కాపాడగలను అన్నావు కదా ప్రభువా, నా దీపం వెలగాలి అని మన ప్రయత్నాలు మనం చేస్తూ ప్రార్థిస్తే సహాయం దొరుకుతుంది తప్ప, నేను ఏ ప్రయత్నం చేయను, నేను అలాగే పడుకొని ఉంటాను, దేవుడే నాకు ఆహారం తెచ్చి నోట్లో పెట్టాలి అన్నాడు ఒక ఆయన.
అలాంటి సోమరి మనుషులం అవుతాం మనం. సోమరట ప్లేట్లో చేయి పెట్టడానికి కూడా ఇష్టపడ్డట. ఎందుకంటే వాడు చేయి కదిలిస్తే కూడా అది శ్రమ అనుకుంటాడట సోమరుడు. ఒక అతను నాతో అన్నమాట ఏంటి, మీకు గతంలో కూడా చెప్పాను, అసలు ఈ అన్నం తినడం ఏంటన్నా, ఈ పండ్లతో నవలాల్సి వస్తుంది, ఇది చాలా కష్టంగా ఉంది, అన్నం తినకుండా ప్రభు ఏదన్నా మనకి డైరెక్ట్ గా ఒక ప్యాకెట్ లాంటిది, జేబు లాంటిది మనకి ఇచ్చేస్తే పొట్టలో మనం తినాలనుకున్న దాన్ని ఆ ప్యాకెట్లో వేసేస్తాము, అది అరిగిపోయి మనకు శక్తి వస్తే సరిపోద్ది కదా అన్నాడు. నేను అన్నాను, ఇంత భయంకరమైన సోమరితనం ఏంటి అనిపించింది అతను చూసినప్పుడు. నాకు యవనస్తుడే నాతో మాట్లాడింది. పశువులు తింటున్నాయి గడ్డి, మేకలు తింటున్నాయి, జంతువులు తింటున్నాయి, ఈ నోరుతోనట తినలేకపోతున్నాడట. అతను అన్నమాట. మరి సరదాగా అన్నాడు ఏమన్నా నాకు తెలీదు. నేను కూడా అన్నాను, ఒక రోజు వస్తుంది లేరా ఒకవేళ నువ్వు కోరుకుంటే అన్నాను. వస్తుందంటావా, ప్రభు కార్యం చేస్తాడంటావా అంటున్నాడు. మళ్ళీ ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలో తప్పకుండా చేస్తాడు, ఎందుకంటే నీ నోటిలోకి అన్నం పోని అనారోగ్యం ఏదైనా నీకు వచ్చినప్పుడు అప్పుడు పైపుల ద్వారానో లేకపోతే ఒక పొట్టకు ఒక కంత పెట్టి కంతలో నుంచో అన్నం వేసే రోజులు ఒక రోజులు వస్తాయిరా సోమరుడా. దేవుడు పళ్ళు ఇచ్చింది, నాలుగు ఇచ్చింది నవ్వలటానికి కదరా, పళ్ళు లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంత సోమరుడు వెంట్రా నువ్వు అన్నప్పుడు మళ్ళీ నవ్వుతా సరదాగా అన్నానులే, నువ్వేమంటావు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మన మాట ఎస్ ఆర్ నో, అంతకు మించింది దుష్టుడి నుండి పుట్టింది. ఇక కాబట్టి మనం మాట్లాడే మాటలో తెలిసిపోద్ది మనం దుష్టుని మాట మాట్లాడుతున్నామా, దేవుని మాట మాట్లాడుతున్నామా. ప్రియమైన వారులారా, ఒకవేళ మనం ఎక్కడికన్నా వస్తానని చెప్పి రానని చెప్పి వెళ్తే అది ఇంకా ఆశీర్వాదం. వస్తానని చెప్పి వెళ్ళకుండా ఉంటే అది మంచిది కాదు, క్రైస్తవుడికి క్షేమకరమైనది కాదు. ఇది మనం ఏ విషయంలోనే, మన కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, ముఖ్యంగా సేవ విషయంలో. నన్ను ఎవరైనా వాక్యానికి పిలిస్తే సాధారణంగా నేను చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు. రాలేని అనారోగ్య పరిస్థితి ఒకటో రెండో నా జీవితంలో వచ్చాయి. రాకూడదు అనుకున్నాను, వచ్చాయి. కానీ వస్తానని మీటింగ్కి రాని సందర్భం ఎప్పుడు లేదు. అది భయంకరమైన అనారోగ్య పరిస్థితి అయితే తప్ప ఇంతవరకు జరగల. ఈ 15 ఏళ్ల నా సేవా జీవితంలో ఎప్పుడు జరగల. దేవుడు జరగనీడని నమ్ముతున్నాను. నేను నో అన్న సందర్భాలు కూడా ఎప్పుడు లేవు. ప్రియమైన దేవుని, అలాగని చెప్పి నేను ఈ మాట ప్రకారం జీవిస్తున్నానా అంటే కష్టమే, జీవించట్లేదనే చెప్పాలి. నా మాటలో కూడా ఒక్కోసారి కన్ఫ్యూజింగ్ ఆన్సర్స్ నేను కూడా చెప్పాల్సిన పరిస్థితులు ఒక్కోసారి వస్తుంటాయి. కానీ ప్రభు హెచ్చరిస్తున్నాడు, వద్దు, ఎస్ ఆర్ నో, దట్స్ ఆల్. అంతకు మించితే ఆ దుష్టుడి నుండి కలిగేది అంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుందాం, ఆ విధంగా ఉండటానికి ఇష్టపడదాం, ఆ విధంగా ఉండటానికి ఇష్టపడదాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు మనం చెప్పుకోవటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, అలా జీవించడానికి మనం ఆసక్తి కలిగి ముందుకు సాగుతాం. మనకు గనక తృష్ణ, మనకు గనక ఆలోచన ఉందనుకోండి, తప్పనిసరిగా మన పక్షంగా ప్రభు కార్యం చేస్తాడు. నెంబర్ 1. ఇక్కడే కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. మనం మాట్లాడే మాటలో అది జీవ మరణాలు మన నాలుక వశంలో ఉన్నవని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఆ సంగతి మీకు బాగా తెలుసు. మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా సాధారణంగా ఆలోచన లేకుండా త్వరపడి మాట్లాడటానికి ప్రయత్నం చేయకూడదు. క్రైస్తవుడు ప్రయత్నం చేయకూడదు. త్వరపడి ర్యాష్గా మాట్లాడటానికి ప్రయత్నం చేయకూడదు. త్వరపడి ప్రామిస్లు ఇవ్వకూడదు. మనం క్రైస్తవులం వాగ్దానాలు ఇవ్వకూడదు. మనకు చేతనైతే ప్రయత్నిస్తామని చెప్పాలి తప్ప, నేను చేయగలనని చేయలేని దానికి వాగ్దానం చేయకూడదు క్రైస్తవుడు. ఇట్ ఈస్ సిన్ ఇది. ఎందుకంటే పరలోక రాజ్య పౌరులకి అది పాపం. ఆ పాపం వల్ల నరకానికి వెళ్తామా మనం అంటే వెళ్ళం. కానీ పశ్చాత్తాపడితే ప్రభు క్షమిస్తాడు. చిన్న పాపమే, కానీ క్షమాపణ దొరుకుతుంది మనకి.
కానీ క్షమించబడే మనసు మనం కలిగి ఉండాలి కదా. అబ్బాయి పెద్ద తప్పేం కాదులేండి, వస్తానన్నాను పోలేదు కుదరలేదు అంటాం మనం. కాదు కాదు, వస్తానని రాలేకపోతే వెంటనే ప్రభువుని క్షమాపణ అడగాలి. వాళ్ళకు కూడా ఎందుకు రాలేకపోయాను కరెక్ట్ రీజన్ చెప్పగలగాలి. అప్పుడు అది పాపం కాకుండా పోతుంది మనకి. ఎందుకంటే మనం ఎవరమంటే క్రీస్తు యొక్క రక్తంతో విలువ పెట్టి కొనబడిన వారం. 1 కొరింథీ 6:20 ప్రకారం మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. వీఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్. మనం మన సొత్తు కాదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు కూడా వేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26:36 వాక్యంలో పేతురు అంటాడు, ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టనని యేసు ప్రభుతో చెప్పాడు. ప్రభు స్వయంగా చెప్పాడు, మీరు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, గొర్రెలు చెదిరిపోతాయి, నేను ఒక్కడనే మిగులుతాను, కాపర్ని పట్టుకుంటారు, కాపర్ని హింసిస్తారని ప్రభు స్వయంగా చెప్పాడు. దేవుడు చెప్పాడు కదా. దేవుడు ఏం చెప్పాడు? మీకు శ్రమలు కలుగుతాయని చెప్పాడు బైబిల్లో. అసలు నాకు శ్రమలు కలగటం ఏంటి? నేను కోటీశ్వరుడిని, నాకెందుకు శ్రమలు వస్తాయి అంటాడు ఒక క్రైస్తవుడు. నువ్వు కోటీశ్వరుడు కానీ భిక్షాధికారి అయినా ఏ స్థాయిలో ఉండాల్సిన శ్రమలు ఆ స్థాయిలో క్రైస్తవుడికి ఉంటాయి. ఎందుకంటే క్రైస్తవుడి యొక్క అంతిమంగా అతను చేరే స్థలం ఏంటంటే పరలోకం. పరలోకంలో చేరాలి అని ప్రభు సిద్ధపరిచిన ప్రతి ఒక్కడు కూడా కొన్ని శ్రమలు కూడా నడవాల్సిందే, తప్పదు. అది శరీర సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా కొన్ని శ్రమలు ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫేస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరపాటున నాకు అసలు శ్రమ వచ్చే అవకాశమే లేదంటాడు. సాధ్యం కాదు. ఆ మాట అన్న మరుక్షణమే శ్రమ రావచ్చు కూడా చెప్పలేం. యోబు లాంటి గొప్ప వ్యక్తికి ఎంత భయంకరమైన శ్రమ. ఒక అతను అంటాడు, అసలు నేను తప్పే చేయను అంటాడు. తప్పు చేయడం అనేది నా డిక్షనరీ లేదంటాడు. దీన్నే అతిసేపు మాటలు అంటారు. క్రైస్తవుడు ఈ మాట మాట్లాడకూడదు. తప్పు చేయని వాడు ఎవడు లేడు, చేస్తూనే ఉంటాం. ఘోరాలు చేయము, నేరాలు చేయము, కానీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. నా జీవితంలో, మీ జీవితంలో ప్రతిరోజు ఎక్కడో చోట మిస్ ద మార్క్. కానీ దానికి రెమెడీ ఏంటంటే పశ్చాత్తపడాలి. కానీ అసలు నేను తప్పు చేయడం అనేది నా జీవితంలో జరగదంటాడు ఒక ఆయన నాతో. అసలు నా మాట ఎప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్ అంటాడు ఒక ఆయన నాతో. అసలు నేనున్నంత జాగ్రత్తగా ఎవడు ఉండలేడు అంటాడు ఒక ఆయన నాతో. సూపర్లేటివ్ వర్డ్స్ అవి ప్రమాదకరం. క్రైస్తవుడికి ప్రమాదకరం, వేరే వాళ్ళకి ప్రమాదకరం కాదు. కానీ ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళము ఏదో ఒక రోజు మన మార్క్ని మిస్ అవుతాం, తప్పదు. అందుకనే రిపెంటెంట్ హార్ట్ అనేది మనకు ఉండాలి క్రైస్తవుడికి. చూడండి, ఆ మాట అన్నాడా పేతురు. లూకాసు వార్త 22:56-61 వాక్యాలు మీరు చూస్తే, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు 3 సార్లు అబద్ధాలు ఆడి పారిపోయాడు. ముందేమో నిన్ను నా ప్రాణం పోయిన నిన్ను వదలను అన్నాడు. ఏమైంది? ప్రభువు తెలుసా, మనకు తెలుసా మనం పారిపోతామో నిలబడతామని. అందుకని నా అంత విశ్వాసి ఎవడు లేడు, నా అంత దైవ సేవకుడు ఎవడు లేడు, నేను హీరోని, నేను దేనికైనా నిలబడతాను. ఈ మాటలన్నీ వ్యర్థమైన మాటలు. ప్రభు కృపిస్తే నిలబడతా, ప్రభు సహాయం చేస్తే బ్రతుకుతా, ప్రభు నడిపిస్తే ఆ ఊరెళ్ళి సువార్త చెప్తా, నన్నెవడు ఆపగలడు, అంతు తేలుస్తా. ఇవన్నీ ఘోరమైన పాపపు మాటలు. పరలోక రాజ్య పౌరుడికి తగదు. యాకోబు రాసిన పత్రిక 1:23 వాక్యంలో యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు వినుటకు వేగిరపడువారు, మాటలాడుటకు నిదానించువారై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 5:2 వాక్యంలో త్వరపడి నోరు తెరవద్దు, నీ పెదవులు కాపు పెట్టుకో. డోంట్ స్పీక్ ర్యాష్లీ, హేస్టీలీ, త్వరపడి మాట్లాడద్దు. క్రైస్తవుడికి తగదు. నిన్న పోక మొన్న ఒక చోటికి వెళ్ళా. అబ్బో, బయటికి ఆ శబ్దాలు వినపడుతున్నాయి. తెలంగాణ రాజకీయం అంతా ఇక్కడే ఉంది అనిపించింది నాకు.
లోపలికి వెళ్ళి నన్ను చూస్తానే ఆంధ్ర రాజకీయం మొదలు పెట్టారు. ఇదేమి గొడవరా నాయన, అందరు క్రైస్తవులే, అక్కడ ఎవరు హిందూ ఎవరు లేరు కూర్చొని గ్రూప్ లో. చాలా కాలం ఈ రాజకీయం వదిలేశాను కదా, మళ్ళీ ఈ రాజకీయ కంపులోకి వచ్చానని 10 నిమిషాల్లో నన్ను పిలిచిన ఆయన పని సహాయం చేసి బయటకు వచ్చేసాను. రిమైన్ దేవుని బిడ్డలరా, ఇవి అర్థం. రెండవది, వెయ్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. మన మాటలట తూకం వేసి మాట్లాడాలంట. మనం మాట్లాడే మాట మనమే తూకం వేసుకోవాలట. ఈ మాట నా నోటి నుంచి బయటకు వస్తుంది, ఇది కరెక్టేనా కాదని ముందే ఆలోచించుకొని నోరు తెరవాలంట. అంతేగాని అతిశయం మాట మాట్లాడకూడదు. మాట్లాడే మాట కూడా ఇది మంచిదా చెడ్డదా ఆలోచించుకొని మాట్లాడాల. వెయ్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ, డోంట్ స్పీక్ ర్యాష్లీ. వెయిట్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వెయి చేయాలి, మనం మాట్లాడే మాట తూకం వేసుకోవాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యంలో ఒకసారి మీరు చూసినట్లయితే, సామెతల గ్రంథం 13:3, తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొను. ఊర కొనక ఒర్రుతూనే ఉంటారు, కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటల్లో ఎవరికైనా తగిలింది అనుకోండి ఆ మాట, ఇక అంతే, ఊరక మాట్లాడి నాశనం తెచ్చుకుంటారండి. నోరు కాచుకునేవాడు శ్రీమైన దేవుని బిడ్డలరా తను కాపాడుకోగలుగుతాడు. అందుకని మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాం లింకన్, అమెరికన్ ప్రెసిడెంట్, అంటాడు, ఎక్కువ సమయాల్లో మన లిప్స్ ని, పెదవుల్ని క్లోజ్ చేసుకుని ఉండటం మంచిది అంటాడు. తక్కువగా మాట్లాడితే మంచిది అని ఆయన చెప్తాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29 నుండి మీరు చదువుకుంటే, యెఫ్తా అనే అతను ఇశ్రాయేలీయుడు యుద్ధానికి వెళ్తున్నాడు అమ్మోనీయుల మీదకి. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి. ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్ళొచ్చు కదండి, ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్ళొచ్చు కదా. యుద్ధానికి వెళ్తూ వెళ్తూ అంటున్నాడు, ఈ యుద్ధంలో గనక నేను గెలిస్తే నా ద్వారబంధం ఎదుట నేను తిరిగి వచ్చినప్పుడు ఏది కనపడితే అది ఇశ్రాయేల్ దేవునికి బలిగా ఇస్తానని ఒక మాట అనేసి యుద్ధానికి వెళ్ళిపోయాడు. అవసరంలా, దేవుడు బలిని కోరుకునేవాడు కాదు. పైగా ఈయనిచ్చే వ్యర్థమైన బలులు ఆయనకు అవసరంలా. అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు, యుద్ధానికి న్యాయాధిపతి వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్ళాలి అంతే. కానీ ఏమంటున్నాడు, అతిశయపు మాట. ఏమండి, తూకం వేసుకోకుండా నోరు ఎట్లా మాట్లాడితే అలా మాట్లాడేశాడు. నా యొక్క కన్నుల ఎదుటికి నేను తిరిగి వచ్చేటప్పుడు, యెహోవా నువ్వు నాకు విజయం ఇస్తే, దేవుడు ఎందుకు విజయం ఇస్తాడు, నువ్వు విజయం ఇస్తే నా ద్వారబంధం ఎదుటకి నేను వచ్చినప్పుడు నా కంటికి ఫస్ట్ ఏది కనపడితే దాన్ని నీకు బలిగా ఇస్తానన్నాడు. ఆయన విజయం ఇచ్చాడు, దేవుడు తిరిగి వచ్చాడు. ఆయన ఎదుర్కోవడానికి ఆయన కూతురే కనపడింది. ఫస్ట్ యెఫ్తా కూతురే కనపడింది. యెఫ్తాకి, యుద్ధంలో జయించిన యెఫ్తాకి మొట్టమొదటి కూతురే కనపడింది ఇంటికి రాంగలోనే. అప్పుడు ఓమని ఏడవటం మొదలు పెట్టాడు, నా కుమార్తె నాకు ఎందుకు కనపడ్డావు, నేను దేవుడికి బలి ఇవ్వాలి కదా, నేను దేవుడికి ప్రామిస్ చేశాను కదా. అసలు ఎవరు మాట్లాడమన్నారు, దేవుడు బలి అడిగాడా? ప్రియమైన దేవుని బిడ్డలరా, వ్యర్థమైన మాట, తూకం వేయని మాట, అతిశయపు మాట, పనికిరాని మాట. దేవుడు అడగలేదు కదండి. మూడవది, ప్రసంగి 5:5లో రాయబడిన మాట ఏంటంటే, వాగ్దానం చేసి దేవుడికి కానీ మనుషులకు కానీ వాగ్దానం చేసి తప్పేదానికంటే కూడా వాగ్దానం చేయకుండా ఉండటం మంచిది. వాగ్దానం చేసి వాగ్దానాన్ని తప్పేదానికంటే కూడా ప్రామిస్ చేయకుండా ఉంటే బెటర్. యాకోబు భక్తుడు అంటున్నాడు 4వ అధ్యాయం 13-14 వాక్యాల్లో మీరు చూస్తే, ఒక క్రైస్తవుడు మాట ఎలా ఉండాలంటే, ప్రభు చిత్తం అయితే నేను ఆ దేశానికి వెళ్ళి వ్యాపారం చేసి సంపాదించుకొని తిరిగి వస్తాను. ప్రభు చిత్తం అయితే నేను ఆ ఊరు వెళ్ళి సువార్త చెప్పొస్తాను.
ప్రభు చిత్తం అయితే నేను ఆ ఊరికి ప్రయాణం పెట్టుకున్నాను, ప్రభు చిత్తం అయితే నేను వెళ్తాను. ప్రతి విషయంలో కూడా ప్రభు చిత్తమైతే అనే పదాన్ని క్రైస్తవుడు జోడించగలగాలి. అంతేగాని నేను వెళ్దాం అనుకుంటున్నాను, నేను వెళ్తాను కానీ పొద్దాక ప్రభు చిత్తం అని నోటితో చెప్పమంటలా, అంతరంగంలో ఒక ఆలోచన ఉండాలి మనకి. ఒక దేవుని చిత్తమైతే కదా మనం వెళ్ళగలిగేది, లేకపోతే వెళ్ళలేం కదా. ఇఫ్ గాడ్ ఈజ్ విల్లింగ్ ఐ విల్ గో, సే లైక్ దట్. ఆ విధంగా మాట్లాడగలగాలి మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు. అని నేను వెళ్తానండి, వెళ్ళొచ్చేస్తాను, ఏముంది పెద్ద బ్రహ్మాండం, 10 కిలోమీటర్లేగా. ఈ మాటలు అతిశయపు మాటలు. ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా నేను వెళ్తానండి, అక్కడ సేవ చేసి వస్తాను. ఆ మాట్లాడే ఆ స్వరంలో కూడా ఆ హ్యూమిలిటీ అనేది ఉండాలి. ప్రభు కోరుకుంటాడు మన దగ్గర. నా స్వరంలో హ్యూమిలిటీ ఉండదు, చాలా ప్రమాదకరం. చాలా మంది దగ్గర నేను ఇబ్బంది పడ్డా. ఏమిరా నీ స్వరం ఇంతేనా అని పెద్ద పెద్ద ఆఫీసర్లు మాట్లాడారు నాతో, నేను చిన్నోడు ఉన్నప్పుడు. ఆ హంబుల్ ఆ వాయిస్ అనేది ఇప్పటికీ నాకు కష్టం అవుతుంది. నేను ఎక్కడ మాట్లాడినా ఆ మాట కొట్టినట్టుగానే కనపడుతుంది, వాళ్ళ కోపం వస్తుంటది. ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు నేను ఫైల్ మీద సంతకం పెట్టమని తీసుకపోతే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గుండి ఇలా చూశాడు నన్ను. శాస్త్రి గారని రిటైర్మెంట్కి దగ్గరకు ఉన్నాడు. ఇలా చూశాడు. అప్పుడు నాకు ఎంత వయసు 28, 29 ఉంటుంది అంతే. ఎరా ఒక మాట అడుగుతా చెప్పు అన్నాడు. అడగండి సార్ అన్న. అది కూడా ఇదే స్వరం. నీ మాట ఇంతేనా అన్నాడు. ఇంతే సార్ అన్నా. నన్ను 10th క్లాసులో మా టీచర్ కూడా కుట్టాడు సార్ ఇటు మాట్లాడినందుకే అన్నా. మరి ఇంకా మార్చుకోలేదురా అంటే, కుదరట్లేదు సార్, నా వాయిస్ నాకు సెట్ కావట్లేదన్నా. మరి ఇప్పుడు ఈ ఫైల్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోతావు, అక్కడ కూడా ఇట్లే మాట్లాడతావా, సంతకం పెట్టండి సార్ అంటావా అన్నాడు. అని కూర్చోబెట్టి, రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు ఆయన శాస్త్రి గారు. అలా కాదు, ఇలా మాట్లాడాలి సార్, ఫైల్ తెచ్చాను సార్, ఒకసారి చూడండి సార్, ఇలా సింపుల్గా మాట్లాడాలి, నేర్చుకోరా, ఇంకా ఫ్యూచర్ ఉంది నీకు అన్నాడు. సరే, దేవుని మహాకృప, దైవ సేవకుని చేశాడు అనుకోండి. ఇంకా ఆ ఉద్యోగాల్లో అభివృద్ధి లేకుండా దైవ సేవకుని చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వర్లరా, మన మాట ఎప్పుడు కూడా ఏమండి చాలా జాగ్రత్తగా కృపాసహితమైనందుకు ఉండాలి. చూడండి, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు వాళ్ళని ప్రామిస్ చేయమనింది ఎవరు? దేవుడికి ఇస్తామని. దాచుకోమన్నది ఎవరు? ప్రామిస్ చేసింది వాళ్ళే, దాచుకుంది వాళ్ళే. దానివల్ల నష్టపోయారు. అందుకే ప్రసంగి స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రామిస్ చేసి నిలబెట్టుకోకుండా ఉండేదానికంటే ప్రామిస్ చేయకండి. అసలు దేవుడికి ఎంత ఇస్తా చేతిలో చేయేసి చెప్తున్నా వద్దు. ఈ మాటలు క్రైస్తవుడికి తగవు, పరలోక రాజ్య పౌరుడికి తగవు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని ఒక దైవ సేవకుడిగా ప్రేమపూర్వకంగా మీకు చెప్తూ నేను నేర్చుకుంటున్నాను. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 2nd విషయాన్ని కనుక మనం చూస్తే 38 నుంచి 42 వరకు, అక్కడ మా మధ్యలో, మా ఫ్రెండ్స్ మధ్యలో చాలా డిస్కషన్ జరుగుతుంటుంది ఈ విషయంలో. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగుగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. ఈ విషయంలో మా రవీంద్రనాథ్ గారికి నాకు చాలా సందర్భాలు డిస్కషన్ జరుగుతుంటది. కంటికి కన్ను పంటికి పొన్ను అన్నారు కదా, నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప తిప్పు అని రాసింది ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక సూత్రాల్లో ఇది ఒకటి. ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపిమన్నాడు. లేకపోతే నిన్ను ఏదైనా ఎవడన్నా అడిగితే నీ ముఖం చాటేసుకోవద్దు, ఒకవేళ అప్పు అడిగితే నీ ముఖం తిప్పుకోవద్దు. ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తిని మా కళ్ళ ఎదురుగానే, రవీంద్రనాథ్ గారి ఎదురుగా, నా ఎదురుగానే, విక్రమార్క గారి ఎదురుగానే ఒక వ్యక్తిని అనేక మంది మోసం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఈ మాట అడ్డం పెట్టుకొని. ఈ వ్యక్తికి ఏంటంటే ఈ వాక్యం గుర్తు ఏమని, అప్పడిగిన వాడికి లేదనకూడదు నేనని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ చోట రాసిన ఉద్దేశం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, 1 మైలు రమ్మని అడిగితే 2 మైళ్ళు వెళ్ళు వాళ్ళతో. నీ యొక్క పై వస్త్రం అడిగితే నీ చొక్కా కూడా తీసి ఇచ్చేయి.
ఇది ఇక్కడ ఉంది. ఇందులో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం కనుక తీసుకుంటే, ఆ రోజుల్లో రోమన్ పరిపాలనా కాలంలో కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని కూడా కావాలని వాళ్ళు బరువులు మోపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే ప్రభువుని నమ్ముకున్న ఒక దాసుడు ఏం చేయాలని ప్రభు చెప్తున్నాడంటే, నన్ను మహిమపరిచే విధంగా వాళ్ళు ఒకవేళ ఇంత పని చేయమంటే నువ్వు కొంచెం ఎక్కువ పని చేసి దేవుని బిడ్డ అంటే నమ్మకస్తుడు అని రుజువు చెయ్యి. అంతేగాని వాళ్ళు చేయమన్న పనిలోనే సగం పని చేసి దేవుని బిడ్డ అంటే దొంగ అని పేరు తెచ్చుకోవద్దు. అంటే నేను 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు పో అంటే అర్థం ఏంటంటే, ఇంత పని చేయమని చెప్పారు అనుకోండి, కొంచెం ఎక్కువే చేసి, అరే ఈ పిల్లోడు మనం ఇచ్చే కూలి కంటే ఎక్కువ పని చేస్తున్నాడు రా, ఎవరి పిల్లోడు, ఈ మధ్యన యేసు ప్రభువు నమ్ముకున్న పిల్లోడు అంట. అరే నిజమా, యేసు ప్రభువు నమ్ముకుంటే ఇంత నమ్మకంగా ఉంటారా? అంటే ప్రభు నామానికి ఘనత తేవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అక్కడ. అందుకే దాసులకు కూడా ప్రభు చెప్పే మాట ఎఫ్ఎస్సిలో కానీ కొలసీలో కానీ అని చెప్తున్న మాట ఏంటంటే, దాసులారా మీరు మీ యజమానులకు సేవ చేస్తున్నారని అనుకోవద్దు. మీరు చేసే సేవ యేసు ప్రభువుకు సేవ చేస్తున్నట్లుగా చెయ్యండి. తద్వారా నా నామం ఘనపరచబడుతుంది అన్ని జనుల మధ్యలో అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని దారిన పోయేవాడందరూ మనల్ని అప్పటికి తెచ్చుకుంటూ కూర్చుంటే మా బజార్ అంతా మన ఇంటి ముందే ఉంటది. అప్పుడు మనకు తినడానికి తిండి ఉండదు. ఒకవేళ అవసరంలో ఉన్న ఒక వ్యక్తి కనుక వస్తే మన దగ్గరికి, అతను ఎంతో కొంత పైసలు అడిగితే అతని యొక్క పరిస్థితిని చూసి మనం సహాయం చేయాలనే ప్రేరేపణ మనసు మనకు కలిగితే చేయాలి తప్ప, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని అప్పటికే ప్రతోడికి ఇస్తా ఉంటే, మాకు తెలిసిన వాళ్ళ సంఘటన నేను ఇంతకుముందు చెప్పాను కదండి, జరిగిన సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి అన్యుడు ప్రభువుని నమ్ముకున్నదట వాళ్ళమ్మ. ఆమె ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చనిపోయింది. ఆ సంగతి ఎవరికి తెలియదు. ఒక వ్యక్తి ఇప్పుడు మేము చెప్పుకున్న ఒక దైవ సేవకుడు ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి అయ్యగారు మా అమ్మ చనిపోయింది, పెట్టి చేయించడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. ఎంత అవుద్దంటే 2000 అవుద్ది అన్నాడు. మా సారు, మాకు తెలిసిన సార్ ఇచ్చేసాడు. ఇచ్చిన వాళ్ళు ఊరుకుండొచ్చు కదండి, మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఊరుకుండరు మనవాళ్ళు. ఆ ఊరికి ఫోన్ చేశాడు, పలానా వాళ్ళు అమ్మ చచ్చిపోయిందంట కదా పాపం, ఆయన వచ్చి నా దగ్గర ఏడ్చాడని చెప్పాడు. ఓ సార్ మీకు చెప్పాడు ఆ మాట, వీడు చాలా మందికి చెబుతుంటాడు, వాళ్ళ అమ్మ చచ్చిపోయి 10 ఏళ్ళు అయిందిగా అన్నాడంట. అంటే 10 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మకి ఆ దుర్మార్గుడైన కొడుకు వచ్చి ఈ రోజు ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, నిన్ను అప్పు అడగోరు వారికి నువ్వు సహాయం అడిగిన వాళ్ళకి కాదనకూడదనే వాక్యం తీసుకొని 2000 ఇచ్చి పంపించేశాడు. ఎప్పుడో చనిపోయిన తల్లికి పెట్టకి. మరి ఇక పెట్టి వాడేం చేసుకుంటాడో మనకు అర్థం కాల. ఇది బుద్ధిహీనత, ఇది ఖచ్చితంగా బుద్ధిహీనత. బైబిల్ ఇలా చెప్పట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమంటే దాని అర్థం ఏంటంటే, ఒకడు అన్యాయంగా నిన్ను కొడుతుంటే ఇంకో చెంప చూపిస్తున్నాను అర్థం. సువార్త పరిచర్యలో నువ్వు ఉండగా, చాలా జాగ్రత్త వినండి, సువార్త పరిచర్యలో మనం ఉంటే, మీకు ఎంతమంది చెప్పాను, నన్ను ఒక్కడు తిట్టాడని చెప్పాను, ఆ తర్వాత ఇంకెవరు ఏమనలా నన్ను ఇప్పటి వరకు కూడా. తిట్టినోడు కూడా 10 సార్లు క్షమాపణ అడిగాడు అప్పటికప్పుడే. కొంతమంది కొడతారు కూడా కొంతమందిని, చెప్తున్నా. ఒక చెంప కొట్టినప్పుడు దేవుని పరిచర్యలో మనం ఉన్నప్పుడు మరలా అతన్ని కొట్టడానికి ప్రయత్నించకుండా మనం అతన్ని క్షమిస్తూ ముందుకు సాగగలిగితే, ఒకవేళ ఇంకో దెబ్బ కూడా కొట్టడానికి అతను ప్రయత్నం చేస్తే, మనం పక్కన ఉన్నోడు కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని బైబిల్లే బాణాలుగా వాడకుండా మౌనంగా రమ్మని ఇక్కడ ఆ వాక్యం యొక్క ఉద్దేశం. హెబ్రోన్లో నేను ఇలాంటి సాక్ష్యాలు చాలా విన్నా. రాయలసీమలో హెబ్రోన్ వాళ్ళు సువార్త చేసేవాళ్ళు బాగా గతంలో. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా ఆపేసినట్టున్నారు ఈ మధ్య. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఊరంతా తిరుగుతారు వాళ్ళు. ఒక చోట ఒక ఊర్లో పెద్ద ధనవంతుడు సవాలు చేసి ఇష్టానుసారంగా మాట్లాడి, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు హెబ్రోన్ మినిస్ట్రీస్ లో, అంతా టక్ చేసుకుని ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు. నేను చూశాను. ఈ సూళ్ళూరుపేటలో సైంటిస్టులు, ఆదివారం సాయంత్రం అయితే సైంటిస్టులు సూళ్ళూరుపేట అంతా తిరిగేవాళ్ళు, మైక్ పట్టుకొని సువార్త ప్రకటించుకుంటా బస్ తీసుకొని. నేను అనుకునేవాడిని, ఇంత బాగా చదువుకున్న వాళ్ళు
ఎలా చేయగలుగుతున్నారు, వీళ్ళకి సిగ్గు అనిపించట్లేదు అనుకునేవాడిని ఉద్యోగం చేసే రోజుల్లో. వీళ్ళకి సిగ్గుపడేవాళ్ళు కాదు. పెద్ద పెద్ద సైంటిస్టులు, ఇప్పుడు రాకెట్లు ఎగిరిన వాటిలో చాలా చాలా వాటిలో మేజర్ సైంటిస్టులు ఉన్నారు అక్కడ క్రిస్టియన్స్. అలాంటి సందర్భాల్లో రాయలసీమలో ఒక చోట అలా జరిగినప్పుడు వాళ్ళట అక్కడే మోకరించి, ప్రభువా మమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని కొట్టిన ఈ వ్యక్తుల్ని, ఈ గ్రామాన్ని మేము క్షమిస్తున్నామని చెప్పి తిరిగి వచ్చేసారంటండి. దైవజనులు కన్నీరు కార్చిన ఆ గ్రామం అద్భుతంగా 1 సంవత్సర కాలంలోనే రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట కనుక ఇప్పుడు మనం క్రైస్తవ లోకానికి చెప్తే ఇక అంతే సంగతులు. ఇక వీడు చేతగానోడు, వీడు పనికిరానోడు, పిరుగోడు అనేసి ఇంకేం ఆపాదిస్తారో కూడా తెలియదు. ఒక ఆయన ఎవరో పెద్ద సేవకుడు, పాపం ఎవరో ఒక అతను ఈ మధ్య చూశాను నేను. జస్ట్ ఆయన మనం భరించాల్సిందే అన్నాడండి, అంతే. అసలు ఇప్పుడు దాకా నువ్వు మంచి సేవకుడు అనుకున్నాను, నువ్వు ఇంత బుద్ధి లేనాడు అనుకోలేదని చెప్పి కామెంట్స్ పెట్టేశారు అప్పుడే. పెద్ద సేవకుడు, 70 అబవ్ ఉంటాయి. ఆయన పేరేంటో ఉంది, రామ్ పోగో ఏదో చూశా నేను, పేరేదో చూశా, గుర్తులేదు సరిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితేనే 1 పేతురు 3:9 పేతురు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. కీడుకు ప్రతి కీడు గాని, దూషణకు ప్రతి దూషణ గాని చేయొద్దు, దీవించండి అని చెప్తున్నాడు. అలాగని కోర్టులు, పోలీస్ స్టేషన్లు మనం ఆశ్రయించకూడదా? ఖచ్చితంగా ఆశ్రయించవచ్చు, తప్పేం కాదు. చట్ట ప్రకారం న్యాయం పొందడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ న్యాయం జరగనప్పుడు, జరిగినా జరగకపోయినా మనం చేయగలిగేదంటూ ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ మాటలకు అర్థం ఇది. ఎవడైనా నీ పై వస్త్రం అడిగినప్పుడు అంగీ కూడా ఇవ్వమంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అవసరతలో కానీ నిన్ను టెస్ట్ చేయటానికి కానీ, క్రీస్తులో నువ్వు ఎంత నమ్మకస్తులో టెస్ట్ చేయటానికి కానీ అతను ఏదైనా నిన్ను అడిగినప్పుడు, ఒకవేళ అతను నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అవసరమైతే మన అంగీ కూడా తీసి ఇవ్వటంలో తప్పు లేదు, నా నామం కనపరచబడుతుందని ప్రభు ఉద్దేశం తప్ప, దారిన పోయే వాళ్ళందరికీ మనం చొక్కాలు ఇచ్చుకుంటూ పోతుంటే మనకు చొక్కాయే ఉండదు. ఇక నా వైఫ్ నన్ను ఒకసారి చాలా సీరియస్ అయింది నా మీద. ఆమెకు చాలా ఇష్టమైన టీషర్టు, నేను ఒక చోటకు పోయినప్పుడు ఒక పాస్టర్ గారు భలే ఉందన్న అని 10 సార్లు అన్నాడు. ఆ టీషర్ట్ ఉంచుకో తమ్ముడని ఇచ్చేసా. కొన్ని రోజులకి ఆ టీషర్ట్ ఏది కనపట్టలేదు అన్నది. ఎవరికో దానం చేసి ఉంటావు అన్నది నన్ను. నిజమే, నువ్వు అన్నమాట కరెక్టే, ఓ పాస్టర్ గారు అడిగితే ఇచ్చాను కుర్రోడి కన్నా. ఇట్లా ఒంటి మీద ఇస్తే మరి నీకు షర్టే లేకుండా పోద్దా అన్నది. అంటే చెప్తున్నా, ఆమెకు ఆ షర్ట్ అంటే అంత ప్రేమ. ఇవ్వద్దని కాదు, అవసరంలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలి, చేయగలగాలి. మనం అవతల వాడు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు అనేది కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి తప్ప మనం ఇష్టానుసారంగా వాగ్దానాలు చేయమని కాదు అక్కడ అర్థం. ఆత్మీయంగా దాన్ని గ్రహించగలగాలి. యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఆ మాటలు తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏమైంది, చెయ్యి నరికేసుకోమన్నాడు. నీ చెయ్యి నీకు అభ్యంతరం పెడితే గతంలో మనం నేర్చుకున్న దాంట్లో చెయ్యి నరుక్కోమన్నాడు. అంటే నాకు కత్తి పెట్టి నరుక్కోమనే, గొడ్లు పెట్టి నరుక్కోమనే కాదు, లిటరల్ మీనింగ్ కాదు అది. అంటే అలా అంత ఘోరమైంది నువ్వు చేసే తప్పు, అందుకని ఆ చేతితో పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండు, పశ్చాత్తాపడు అని చెప్తున్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా చెయ్యి నరుక్కో, మెడ అభ్యంతరపరిస్తే తల నరుక్కో. తల నరుక్కుంటే ఇంకెందుకు బతకటం, మనం ఎట బతుకుంటాం? దాని అర్థం అది కాదు. సీరియస్నెస్ ఆఫ్ ది సిన్ అక్కడ ప్రభు చెప్పేది. దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మాట్లాడి ఆ విధంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానివల్ల ప్రభు నామానికి అవమానం తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత థర్డ్ వన్ 43 నుంచి 48 వరకు. ఇక్కడ 48వ వాక్యం చాలా ఇంపార్టెంట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మూడోది, మనం పరిపూర్ణులం కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము పరిపూర్ణులుగా మారాలి ఈ భూమి మీద ఉండగానే. నాకు తెలిసినవి 2 ఉన్నాయి. క్రైస్తవుడు పరిపూర్ణుడు కావాలంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు మనం చదివితే, సహనము, ఓర్పు, మనకు పరీక్షలు వస్తాయి.
ఆ పరీక్షల్లో సహనం కలిగి ఓర్పు కలిగి ఉంటే మనల్ని దేవుడు పరిపూర్ణులుగా మారుస్తాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే తెలుగులో ఏ కొదువ లేనివారుగాను అనునాంగులుగాను ఉంటారని ఆ అర్థం కాని పదాలు కొన్ని తెలుగు పదాలు రాయబడ్డాయి. వాటన్నిటి మీనింగ్ ఏంటంటే నువ్వు పర్ఫెక్షన్లోకి రావాలంటే శ్రమలు సహించాలి, భరించాలి. క్రైస్తవుడు శ్రమ వచ్చినప్పుడల్లా కుంగిపోయి పారిపోకూడదు. అతడు ప్రభువులో పర్ఫెక్ట్ కాలేడు, పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు. పరిపూర్ణులు కావటానికి మరొక స్టెప్ బైబిల్లో చెప్పింది ఏంటంటే ఈ 43వ వాక్యం నుంచి శత్రువుని సైతం ప్రేమించగలిగిన వాడే పరిపూర్ణుడు. శత్రువుని సైతం ప్రేమించగలగాలి, శత్రువు కొరకు ప్రార్థన చేయగలగాలి, శత్రువుని క్షమించగలగాలి, శత్రువుని దీవించాలి. నెంబర్ 1. అందుకే 1 పేతురు 3:9 కూడా ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక దూషణకు ప్రతిదూషణైనను కీడుకు ప్రతి కీడైనను చేయక దీవించుడి అని రాసింది. వీ హ్యావ్ టు బ్లెస్. ఎవరైతే మన కీడు చేశారో వాళ్ళని మనం బ్లెస్ చేయటమే. అలా చేయగలగడం చాలా కష్టం. నాకు కూడా కష్టమే, మీకు కూడా కష్టమే, చాలా కష్టమే, చేయలేం. కానీ అలా అలా చేయాలని ఒక మనసు మనకుంటే ఒక రోజున మనం ఆ స్థాయికి చేరుకుంటాం. ఆత్మీయతలో ఆ హృదయం మనకుంటే ఆ స్థాయికి నా ప్రభు చేరుస్తాడు కృప ద్వారా. ఓ రకంగా చెప్పాలంటే మనకు శత్రువులే లేకుండా చేస్తాడు ప్రభు. ఖచ్చితంగా ఆ మనసు మనకుంటే మనం బ్లెస్ చేయాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి మేలు చేయాల్సిందే. డూ గుడ్ టు దెమ్. మనకు శత్రువు ఉన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు డూ గుడ్ టు దెమ్. రోమ 12వ అధ్యాయం 17-18 వాక్యాల్లో రాయబడిన మాట, మీరు పగ తీర్చుకోవద్దు, నీ శత్రువు ఆకలి కొనుంటే వాడికి భోజనం పెట్టు, దాహం కొనుంటే నీళ్ళు ఇవ్వు, నీకు తెలియకుండానే వాడి తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు లెక్క, బాగా కాలే నిప్పులు పోసినట్టు లెక్కట. శత్రువు గనక మనము ఆకలి కొని మన ఇంటికి వస్తే శత్రువుకు భోజనం పెడితే నీళ్ళు ఇస్తే ఆ శత్రువు మీద మనం నిప్పులు పోసినట్టే లెక్క అంట. అలా కాకుండా నా ఇంటికి భోజనానికి వచ్చావా, నీకు సిగ్గు ఉందా, బుద్ధి ఉందా అని కనుక అడిగామంటే ఆశీర్వాదాన్ని కోల్పోతామట మనం. బైబిల్ చాలా లోతైందండి, దీన్ని పాటించడం చాలా కష్టమే. అందుకే చాలా మంది ఫెయిల్ అయిపోతుంటారు. ఈ 43-45 వాక్యాల్లో శత్రువు కొరకు ప్రార్థన చేయమనుంది. ప్రే ఫర్ దెమ్, బ్లెస్ దెమ్, డూ గుడ్ టు దెమ్, ప్రే ఫర్ దెమ్. ఏమండి, ఆశీర్వదించాలంట శత్రువుని. ఏమండి, శత్రువుకు మంచి చేయాలంట మనం. మూడవది వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వాళ్ళరా, దావీదు చక్కటి ఉదాహరణ దీనికి మనకి. సౌలు తన చేతికి దొరికినప్పటికి కూడా దావీదు చంపకుండా సౌలును క్షమించి కొండ ఎక్కి, రాజా సౌలా, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను, నేను చంపకుండా వచ్చాను, ఇదిగో నీ వస్త్రపు చెంగు లేకపోతే నీ ఈట నీళ్ల బుడ్డి నా దగ్గర ఉందని చెప్పినప్పుడు తరుముతున్న సౌలు నోటి నుంచి ఆశీర్వాదపు మాట వచ్చింది. నాయనా దావీదా, నిశ్చయముగా నీవు రాజు అవుదుగాక. శత్రువే ఆశీర్వదించే స్థాయికి దావీదు వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క క్షమా హృదయం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫను యొక్క క్షమా హృదయం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను యొక్క క్షమా హృదయం, ఆకాశం తెరవబడింది. దేవుని కుమారుడు తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఉండటం చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి స్టెఫను యొక్క ఆత్మ వెళ్ళగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించటం అనేది గొప్ప ఆశీర్వాదం. పైగా శత్రువుని క్షమించడం అనేది మీరు పరిపూర్ణులగునట్లుగా. ఏమండి, మీ శత్రువుని మీరు క్షమించండి, మీ శత్రువు కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుని దీవించండి,
మీ శత్రువుకి మేలు చెయ్యండి, దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్. ఏ కొదువ లేకుండా నేరుగా నా రాజ్య ప్రవేశం నీకు దొరుకుతుందని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. పాత నిబంధనలో కూడా రాయబడి ఉందండి. లేవియాకాండం 18:19 లవ్ యువర్ ఎనిమీస్ అని రాయబడింది. లవ్ యువర్ నైబర్స్ అంటున్నాడు, లవ్ యువర్ ఎనిమీ అని కూడా అంటున్నాడు. నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు పాత నిబంధనలో కూడా. కొత్త నిబంధనలు అయితే, పాత నిబంధనలో లవ్ యువర్ నైబర్స్ అంటున్నాడు, కొత్త నిబంధనలో అయితే లవ్ యువర్ ఎనిమీస్ అంటున్నాడు. అది ఆశ్చర్యం. స్టాండర్డ్ మారిపోయింది. పొరుగు వాడిని ప్రేమించమన్నాడు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో శత్రువుని ప్రేమించమంటున్నాడు. ఇది యేసుక్రీస్తు స్టాండర్డ్. యేసు రక్తంతో కడగబడిన వారి యొక్క జీవన శైలి ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడే పరలోక రాజ్య ప్రవేశం మీకు నాకు దొరుకుతుందని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ 3 విషయాల్లో మనం అనేక సందర్భాల్లో ఫెయిల్ అవుతాం. కొన్ని వందల సందర్భాల్లో నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను. నా మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నోగా చాలా సందర్భాల్లో లేదు. రెండవది, నా సహాయం అడగటానికి నాకు వచ్చిన వాళ్ళు పాపం ఆపదలో ఉన్నారని తెలిసి కూడా సహాయం చేయని సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. లేవని నేను చెప్పను. ఇంకా నా పరిస్థితి కావచ్చు, లేదా నేను ఇవ్వాలనుకోకపోవటం కావచ్చు, అదే కారణమైన కావచ్చు. అన్ని జనుల మధ్యలో ప్రభు నామాన్ని కనపరచలేని ఆ స్థితిని కూడా నేను కొన్ని సందర్భాల్లో అనుభవించాను. మూడవది, శత్రువుని క్షమించే మనసు, దీవించే మనసు, అతనికి మేలు చేసే మనసు, ప్రార్థించే మనసు. నాకు ఇంకా అంత పర్ఫెక్షన్ లో నేను లేనని నేను నమ్ముతున్నా. రావాలని మాత్రం ఆశపడుతున్నా. మీరందరూ కూడా, మనందరం కలిసి ఆ విధమైన ఆ పరలోక సూత్రాలని అనుసరించే వారిగా మారాలని, మారితే ఎంత ఆశీర్వాదమునని ఒక దైవ సేవకుడిగా నా భావన. ఆశీర్వాదమునకు వారసులం మనం. We have to bless our friend and enemy also. We have to pray for our friend and enemy also. ప్రియమైన దేవుని బిడ్డలా, చేతులెత్తి ప్రార్థించినప్పుడల్లా మన శత్రువుని క్షమిస్తూ ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మార్కు సువార్త 11:25 ప్రకారంగా. మరి అలాంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన చెప్పే ప్రతి మాట సత్యం. మనం పాటించలేకపోవచ్చు, పాటించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ఈ జూమ్ లో ఉన్న మనందరికి ప్రభు దయచేయాలని ఒక దైవ సేవకుడుగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.